పాపము లోకంలోకి ఎలా ప్రవేశించింది అనేది ఒక స్కిట్ పర్ఫామ్ చేస్తున్నా. మనందరికీ తెలుసు, క్రీస్తు పుట్టుక ద్వారా దేవుడు మనిషి రూపంలో ఈ లోకంకి వచ్చి మానవుడు పాపముని పరిహరించారు అని మనందరం తెలుసుకున్నాం కదా. లాస్ట్ టైం క్రీస్తు పుట్టుక అనే స్కిట్ ద్వారా దేవుడే మనిషి రూపంలో వచ్చి మరి మానవుని యొక్క పాపాన్ని పరిహరించారు అని మనం ఆ స్కిట్ని తెలుసుకున్నాము. మరి దాన్నే ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ అని సపరేట్ చేసుకుంటున్నారు. మరి అసలు ఈ పాపం ఏంటి, పాపానికి పరిహారం ఏంటి అనేది, అసలు ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియచేయాలనేది మా చిన్న ప్రయత్నం. సో ఎవరైతే వచ్చారో ఆయన జీసస్ అని మేము ఎవరైతే పిలుస్తామో ఆయనకి ఫాదరు, సన్ అండ్ హోలీ స్పిరిట్ అని క్రిస్టియన్స్ పిలుస్తూ ఉంటారు. సో యెహోవా దేవుడు, సో హీఈస్ ద క్రియేటర్ అని క్రైస్తవులు నమ్ముతారు. మరి ఆరంభంలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఆకారం అంటూ ఏమీ లేదు, జీవరాశులు కూడా లేవు. అంతా కూడా ఇప్పుడు ఆ యెహోవా దేవుడు వెనకాల ఉన్న బ్లాక్ కలర్ ఏవైతే ఉందో ఆ విధంగా అంతా చీకటిగా ఉంది. మరి పరవళ్ళు తొక్కుతున్న నీరు లోకమంతా ఆవరించి ఉండేది. దేవుడి శక్తి ఆ నీటిపై కదులుతూ ఉండేది. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఇది మొదటి రోజు దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. దానికి సాదృశ్యంగా లైట్ వేయడం జరిగింది. సో లైట్ అనేది రావడం జరిగింది మొదటి రోజు. దేవుడైన యెహోవా చీకటిని పగల్ని వేరు చేసి చీకటికి రాత్రినియు వెలుగుకు పగలనియు పేరు పెట్టు. రెండవ రోజు ఆకాశం కింద ఉన్న నీరంతా కూడా సెపరేట్ అయి నేల కలుగును గాక అని సెలవిచ్చింది. ఆ విధంగా నేల, భూమి, నీరు అన్నీ కూడా రెండో రోజు దేవుడైన యెహోవా సృజించారు. నేలకు భూమి, నీరుకు సముద్రము అని పేరు పెట్టారు. మూడవ రోజు అన్ని రకాల మొక్కలని, కొన్ని ధాన్యపు గింజలను ఇచ్చు మొక్కలని, పళ్ళనిచ్చు మొక్కలని భూమి మీద మొలచును గాక అని ఆదేశించారు. ఇదంతా జరిగేది. నాలుగవ రోజు పగలును రాత్రిని వేరు చేయుటకు ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగు ఇచ్చుటకు అవి ఆకాశంలో ప్రకాశించాలని, అవి రోజులు, ఋతువులు, సంవత్సరములు కలిగించాలని, సూర్య చంద్ర నక్షత్రాలు కమ్మని పలకగా అది కలిగింది. ఐదవ రోజు పక్షులు, జలరాశులు, మహామత్స్యములు చేసి ఆరవ రోజు
పశువులు, పురుగులను, అడవి జంతువులను, ఇలా సకల జీవరాశులను సృజించి తరువాత దేవుడు మనుషుల్ని చేయాలని ఆలోచన చేశాడు. నా స్వరూపములో నా పోలిక చొప్పున నరుణ్ణి చేసెను. తను సమస్త సముద్ర చేపలకు, ఆకాశ పక్షులకు, సమస్త భూమికి, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదుడు. దేవుడైన యెహోవా నేల మట్టిలో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. తూర్పు ఏదేనులో ఒక తోట వేసి నరుని అందులో ఉంచెను. ఆదాము ఈ ఏదేను తోటలో చూపుకు రమ్యమైనది, ఆహారము మంచిదైన ప్రతి వృక్షము, తోట మధ్యలో జీవ వృక్షమును, మంచి తెలివినిచ్చు వృక్షమును మొలిపించెను. తోటను సేద్యపరచుటకు, కాచుటకు దానిలో ఉండును. చిత్తము తండ్రి. ఆదాము ఈ తోటలో ప్రతి వృక్షము ఫలములు తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలములు నీవు తినకూడదు. నీవు ఆ ఫలము తినినా చచ్చెదవు. చిత్తము తండ్రి. ఆదాము మరియు ఈ సకల జీవరాశులకు పేర్లు పెట్టుటకు నీకు అధికారం ఇవ్వబడినది కనుక అది చేయు. చిత్తము తండ్రి. ఈ సకల జీవరాశులకు పేరు పెట్టదను. మీ యొక్క జంటకు పావురాలు అని నేటి నుండి పిలువబడును. గంభీరమైన జంతువులు నేటి నుండి మీరు పులులుగా పిలువబడు. మీరు ఈ విధంగా సకల జీవరాశులకు ఆదాము పేరు పెట్టి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం. అమ్మయ్య, సకల జీవరాశులకు పేర్లు పెట్టేశాం. ఇప్పుడు కాసేపు సేద తీరుతాం. అయ్యో, అన్ని జీవరాశులు జంటగా ఉన్నాయి, ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఈయనకు సాటి అయిన సహాయం కలగజేయుదురు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు పక్కటెముక ఒకటి తీసి ఆ ప్రదేశంలో మాంసమును ఉంచి పూడ్చివేసింది. ఆ పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చింది. ఆదాము, ఇదిగో నీకు సాటి అయిన సహాయముగా ఈ స్త్రీని కలగచేశాను, ఈమెని చేర్చుకో. నా ఎముకలోని యొక్క ఎముక, నా మాంసములోని మాంసము, నా ఎముకలోని ఎముక, నా మాంసములోని మాంసము. ఇది నరుడి నుంచి తీయబడినది కావున దీనిని నాడి అని పిలువబడింది. ఇది ఏదేను తోట. దేవుడు ఇది నాకు
సేద్యపరిచి కాచుటకు అధికారం ఇచ్చాను. ఈ సకల జీవరాశులకు నేనే పేర్లు పెట్టాను. అందరికీ పేర్లు పెట్టావు కదా యాదు, మరి నా పేరేమిటి? జీవరాశులకు నీవు తల్లివి కాబట్టి నీవు హవ్వ అని పిలువబడును. హవ్వ, నా పేరు చాలా బాగుంది. ఈ తోట ఒకసారి నేను చూసి వచ్చేది. హవ్వ, జాగ్రత్తగా విను. ఈ తోటలోని ప్రతి ఒక్క వృక్షముల యొక్క ఫలములను మనము తినుటకు అధికారం ఉన్నది. కానీ మంచి చెడులను తెలియచేసు మరియు తెలివినిచ్చు ఈ వృక్షము యొక్క ఫలములు మనము తినుటకు మనకు అధికారము లేదు. అలాగే నేను ఒకసారి ఈ తోట చూసి వచ్చేది. ఈ తోట ఎంత సుందరంగా ఉన్నది. ఈ పక్షులు, ఈ జంతువులు, భగవంతుడి సృష్టి ఎంత అందముగా ఉన్నది. చాలా రమ్యముగా ఉన్నది కదూ. దేవుని దూత అయిన లూసిఫర్ అవిధేయత వల్ల దేవుని చేత త్రోసివేయబడి సాతానుగా మారి దేవుని చేసిన సృష్టిని అపహసించుటకు ఏదైనా తోటకి ప్రవేశించెను. అత్యంత సుందరుడైన నన్ను పరలోకం నుండి తోసివేసి కొత్త సృష్టి చేస్తారా? అదామా, హవ్వా, ఏదేను వనమా, ఇప్పుడే సర్పరూపం ధరించి హవ్వ మనసు మార్చింది. నిజమా? ఈ చెట్ల మాటలు తెలియకనే నీవు ఉపడాలి కదా? లేదు లేదు, ఈ వనములో వృక్షం యొక్క ఫలములు మేము తినవచ్చును, కానీ ఈ చెడుల విచక్షణ తెలియజేసే ఈ వృక్షం యొక్క ఫలములు మాత్రమే తినవద్దని మాకు ఆదేశించినారు. మీరు చావనే చావరు. ఈ ఫలాలను తిన్న వెంటనే మీ కన్నులు తెరవబడతాయి. మంచి చెడు తెలిసి దేవదూతలుగా మారతారు. అవునా? ఈ సర్పము చెప్పింది నిజమా? వీటిని తింటే మేము దేవదూతలుగా మారదమా? ఈ చెట్టు చాలా రంగుగా ఉన్నదే. ఈ ఫలములు కూడా చూచుటకు చాలా అందమైనవి. తింటే చాలా మధురంగా ఉంటాయేమో. ఒకసారి తిని చూస్తాను. కూడా కావాలి. అవును, చాలా మధురముగా ఉన్నాయి ఈ ఫలములు. వీటిని ఆదాము కూడా కొన్ని తీసుకువెళ్ళదురు. ఆదాము, ఆదాము, ఈ ఫలము చాలా మధురంగా ఉన్నది. ఒకసారి నీవు కూడా తిని చూడుము. అవును హవ్వ, నీవు చెప్పినట్లే ఈ పళ్ళు చాలా రుచికరముగా ఉన్నవి. వారు ఆ పండు తినిన వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడి వారు చెట్టు చాటున దాక్కుని ఉందరు. అంజూరపు ఆకులు ధరించుకుందరు. ఆదాము, ఆదాము, నువ్వెక్కడా? తండ్రి, మీ మాటలు మాకు వినిపించుచున్నవి. మేము ఈ చెట్టు వెనకతల ఉన్నాము. మేము మీ ముందుకు రాలేకపోవచ్చున్నాము. తినకూడదని చెట్టు వృక్ష ఫలము తిట్టివా? మీరు నాతో ఉండుటకు మీరు నాకు ఇచ్చిన హవ్వ నాకు పండు ఇవ్వగా నేను దానిని తింటిని. హవ్వ, నీవు చేసినది ఏమిటి? ఆ సర్పము చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి ఈ ఫలము చాలా మధురముగా ఉంటాదని నేను తింటిని తండ్రి. సర్పమా, భూజంతువులన్నింటిలో నీవు శపింపని దానివి. నీవు కడుపుతో ప్రాకుచు
నీవు బ్రతుకు దినములు మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకి ఆమె సంతానమునకు వైరము కలగజేసెదరు. మీరు దానిని తల మీద కొట్టెదరు, అది మిమ్మల్ని మడమ మీద కొట్టు. హవ్వా, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను అధికము చేసేదను. నీవు వేదనతో పిల్లలని కందువు, నీ భర్త వల్ల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆదాము, నువ్వు నీ భార్య మాటలు విని తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ వాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గుచ్చపదలను నీకు మొలిపించదు, పొలములో పంట తిందువు. ఆదాము, హవ్వ, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు. ఈ తోటలో ఉండుటకు మీరు అనర్హులు. వెంటనే తోట నుండి బయటకు పోవు. చూసారు కదండి, పాపము లోకంలో ఎలా ప్రవేశించిందో. ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. పాపంకు వచ్చే జీతము మరణం. ఆదాము హవ్వ దేవుని మాటకు విధేయత చూపకుండా ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా వనం నుండి త్రోసివేయబడ్డారు. తద్వారా పాపమును లోకంలోనికి ప్రవేశింపజేశారు. ఈ పాపము లోకంలో విస్తరించి మరలా ఆ దేవుడే మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభువుగా పాప విమోచనకే లోకానికి పంపించారు. దానినే నేడు మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. మరి ఈ మా చిన్న స్కిట్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి ఎందుకంటే ఒక మంచి స్కిట్ ఏదైనా సరే మనం ఒక రోజంతా చెప్పేదంతా కూడా ఒక 10 నిమిషాల్లో ఏదో దృశ్య రూపంలో చూస్తే మనసు కట్టుకుంటుంది. నిజంగా చాలా కష్టపడి బాగా చేశారు. నేను ఈ నాటకాన్ని అంటే ఈ నాటకాన్ని డైరెక్ట్ చేసిన అక్కడ ఏవో జ్యోతి అక్కడ ప్రత్యేకంగా ఒక జ్యోతి ఒక నిమిషం అంచేత మీకు ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి పాత్రల పరిచయం చేయవలసిందిగా ఒకసారి జ్యోతిని కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు ఏ పాత్ర వేశారో అంటే అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది మొహాలు మూసేసుకున్నారు కాబట్టి అసలు మబ్బుల చోట్ల ఎవరున్నారు చెట్ల చోట్ల ఎవరున్నారో కూడా ప్రేక్షకులకు తెలియదు. అంచేత ఒకసారి పాత్రల పరిచయం చేయవలసిందిగా డైరెక్ట్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. యెహోవా దేవుడు ఫాదర్ ఆఫ్ హెవెన్ గా మన గంగాధర్ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతిపాడు అండ్ ఇన్ఛార్జ్ ఏరియా చక్రపాణి గారు పర్ఫామ్ చేశారు. అదేవిధంగా ఆదాముగా సామర్కోట ఏవో గారు సత్య గారు పర్ఫామ్ చేశారు. అదేవిధంగా హవ్వగా మన టెక్నికల్ ఏవో గాయత్రి మేడం గారు పర్ఫామ్ చేశారు. ఇంకా సాటర్న్ మన జూనియర్ అసిస్టెంట్ రోజు మన రిపోర్ట్ అడుగుతుంది కదా దివ్య. సో దివ్య ఇక మనకి సాటర్న్ రోల్ జనరల్ గా నెగిటివ్ రోల్ వేయడానికి ఎవరు ఇష్టపడరు, చాలా వేశారు. డార్క్ కార్డు కంతా పూయడానికి నెక్స్ట్ దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అయినా సరే తను స్పెషల్ థ్యాంక్స్ టు దివ్య. అదేవిధంగా మేము ఎప్పుడు అడిగినా సరే నో అనకుండా చాలా చిన్న పిల్లల ముందుకు వచ్చి పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా జేడీ ఆఫీస్ స్టాఫ్, సీనియర్ అసిస్టెంట్స్, సూపరింటెండెంట్స్,
అందరికి కూడా పరిచయం చేస్తాను. బిందు గారు ట్రీస్ పట్టుకున్నారు, అలాగే సచివేణి గారు ట్రీస్, స్టార్స్ మన సీనియర్ అసిస్టెంట్ మేడం జయలక్ష్మి గారు, సూపరింటెండెంట్ గారు మేఘాలు పట్టుకున్నారు, జయలక్ష్మి గారు, ఇంకా లక్ష్మి గారు ఏవో టెక్నికల్ కాకినాడ మేఘాలు సూర్యుడు పట్టుకున్నారు, శ్రవంతి ఏఈఓ ఫ్రమ్ పెద్దాపురం. సో ఇలా ఆల్ డివిజన్స్ నుంచి, అలాగే వాయిస్ ఓవర్స్ ముఖ్యంగా డేస్ కౌంట్ చేశారు మన విజయలక్ష్మి గారు. సో అలాగే వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చాము అంటే క్యారెక్టర్స్ కొంచెం కష్టమైన పదాలు ఇవన్నీ, మాకు డేస్ తక్కువ ఉన్నాయి, వెంటనే కొంచెం సాఫ్ట్ వాయిస్ ఉంటుందని తునియావు కానీ, అలాగే కొంచెం గట్టిగా వస్తుందని తొండగారు కానీ సెలెక్ట్ చేయగానే వాళ్ళు వెంటనే ఒప్పుతున్నారు. వాళ్ళకి తక్కువ టైం ఉంది, సో వాళ్ళకి కూడా మా స్కిప్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. విజయలక్ష్మి చెప్పారు. అండ్ మా ఏఈఓ శాంతి కమల కూడా మూన్ క్యారీ చేస్తుంది. వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరి అన్నిటికంటే కూడా కన్యా డానియల్కి మాత్రం ఇన్నాళ్ళు బట్టి నేను వ్యవసాయ శాఖ